పుస్తకాన్ని గురించి విశ్లేషించాలంటే ఒక సంస్కారవంతమైనటువంటి ఒక 10 మంది గుంపుంటే కూడా చాలు. వినేవాళ్ళు ఉండాలి, అందులో లోటుపాట్లు తెలుసుకోవాలి. అది కాకుండా మనం ఏదో తనే లోకంలో మనం విహరిస్తూ ఉంటే ఈ సభకు అర్థమే లేదు. నిజంగా ఆయన బెంగళూరు నుండి అతి ఉత్సాహంతో మన దగ్గర ప్రతిసారి వస్తున్నారు. ఏదో ఒక భారాన్ని వసంత్ గారు ఆయన పైన పెడుతూనే ఉన్నారు. అయితే ఈ ఒక 10 నిమిషాల్లో ఆ పుస్తకాన్ని విశ్లేషించే సమాచారం కాదు. ఇది చాలా పెద్ద తలతో కూడుకున్నటువంటి పని. ఒక కథ, ఒక మాట తీసుకొని దాన్ని విశ్లేషిస్తే అది మన హృదయాలకు హత్తుకుంటుంది. కానీ అన్ని కథల గురించి కలగాపులంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రయత్నం ఆయన చేసినారు. ఆయనకు ధన్యవాదాలు. వసంత్ వందన సంవత్సరాన్ని నిర్వర్తించినటువంటి గౌరవనీయులైనటువంటి ముత్తుకృష్ణన్ గారికి నా ధన్యవాదాలు. సమితి సహకారంతో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వచ్చే వారం కూడా శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతుంది. ఆదివారమే అది 2 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందులో గుర్రపశాల అంకయ్య కర్నూలు గారు వాళ్ళ వాద్య బృందంతో వస్తున్నారు. రామకథాగానం చేయబోతున్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి పద్యాన్ని పాడేటటువంటి ప్రవచకులు వాళ్ళు. ఆ గానామృతాన్ని గురువులు మీరు ఆనందపడాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని సమితి నిర్వర్తిస్తుంది. అందరూ తప్పకుండా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. మన పంచాంగ పఠన కార్యక్రమాన్ని లోకేష్ గారు సుమారు 15 రోజుల్లోనే ఆయన చేస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం. ఇది అది అంత అందంగా తీర్చిదిద్దినటువంటి ఆ పంచాంగాన్ని మనకందరికీ ఇచ్చినారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. వసంత్ గారు సుమారు 60-70 వేల ఖర్చుతో ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసినారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సంతృప్తిపరంగా చెప్తున్నాను. బెంగళూరు నుండి చేసినటువంటి రవికిరణ్ గారికి, మన దేవిప్రియ గారికి, నరేంద్ర గారికి వాళ్ళని స్వాగతించాల్సిన బాధ్యత మనకుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ మీకందరికీ నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. నమస్తే, జై హింద్.